మేడం ఎలా ఉన్నారు? అంటే నేను చాలా రోజుల తర్వాత అన్న సాయి చంద్ మరణం తర్వాత మళ్ళీ మనం ఒక మంచి ఇంటర్వ్యూ ఇప్పుడే చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు పొలిటికల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఎలా ఉంది? ఫ్యామిలీ ఎలా ఉంది? అన్న లేని ఫ్యామిలీ అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఇబ్బందికరమైన వాతావరణం అట్లేగా ఉంది, అది అట్లే కంటిన్యూ అవుతుంది. ఇక ఉన్నప్పటికీ లేనప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ను కూడా తట్టుకొని నిలబడాలి. అవును. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకంటే పాప బాగా అటాచ్మెంట్ చూస్తా ఉన్నాం. ప్రతి రీల్స్లో కూడా తండ్రి కూతుళ్ళు బాగా చేశారు. సో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బందిగా ఉంది రవి, చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా పాప కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. టైం పడుతుంది, తప్పదు. ఓ, ఒక పనిష్మెంట్ అనుకోవాలి జీవితంలో. ఇది ఒక పిల్లలకు కావచ్చు, నాకు కావచ్చు, కాలం పెట్టిన పరీక్ష అనే కంటే పగ పట్టి చేసింది అన్నట్టు అనుకోవాలి. దాని నుంచి తట్టుకొని నేనంటూ ఒకటి పెట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ క్షేత్రంలో సాయి అనుకున్నాను, నేను సాధించాలని నేనంటూ ఒకటి పెట్టుకున్నాను కాబట్టి దానికోసం కష్టపడాలి కాబట్టి నిజంగా చెప్పాలంటే నేను దానికోసమే బతుకున్నాను. కాబట్టి నా గమనం అటు సైడే ఉంటుంది. అందుకోసమే గుండె నిబ్బరం చేసుకున్నాను. పిల్లల్ని కూడా ధైర్యంగా తయారు చేస్తాను. భవిష్యత్తులో వాళ్ళని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాదే కాబట్టి నిలబడతాము, నిలబడి కొట్లాడతాం.